వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. నేను మీ భాషాని. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పాకిస్తాన్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్న 8 మంది భారతీయులు అరెస్ట్. ఉపాధి హామీలో 71 కోట్ల కుంభకోణం. గుజరాత్ మంత్రి కుమారుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదం, సమాధానం కోరుతున్న బాధిత కుటుంబాలు. వచ్చే విద్యా సంవత్సరానికి 1వ తరగతి ప్రవేశ వయస్సుపై ప్రొసీడింగ్స్ జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై 8 మంది భారతీయుల్ని అరెస్ట్ చేశారు. హర్యానాలో 4, పంజాబ్లో 3, ఉత్తరప్రదేశ్లో 1 అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో విద్యార్థి, యూట్యూబర్, వ్యాపారవేత్త, గార్డ్ తదితరులు ఉన్నారు. గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలున్న ట్రావెల్ బ్లాగర్ అరెస్ట్ తర్వాత యువ ఇన్ఫ్లుయెన్సర్ను శత్రు దేశాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని హిసార్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. సులభంగా డబ్బు సంపాదించడానికి అటువంటి ప్రభావశీలుడు తప్పుడు మార్గంలో వెళుతున్నారని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ విలేకరులతో అన్నారు. ఇటీవల కాలంలో అరెస్ట్ అయిన 8 మందిలో ట్రావెల్ విత్ జో పేరిట యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా హర్యానాలోని హిసార్కు చెందినవారు. భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్తో పంచుకున్నందుకు ఆమెను గత వారం అరెస్ట్ చేశారు. 33 ఏళ్ల ఆమె పాకిస్తాన్ హైకమిషన్ అధికారిని సంప్రదించిందని, కనీసం 2 సార్లు పాకిస్తాన్ను సందర్శించిందని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ నిఘా అధికారులు ఆమెను భారతదేశంలో తమ ఆస్తిగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. ఇక 25 ఏళ్ల దేవేందర్ సింగ్ ధిల్లాన్ పాటియాలాలోని ఖల్సా కళాశాలలో పొలిటికల్ సైన్స్ విద్యార్థి. మే 12న ఫేస్బుక్లో పిస్టల్, తుపాకుల ఫోటోలను అప్లోడ్ చేసినందుకు హర్యానాలోని కైతాల్లో అతన్ని అరెస్ట్ చేశారు. గత నవంబర్లో అతను పాకిస్తాన్ను సందర్శించాడని, పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ చిత్రాలతో సహా ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ గూఢచారి సంస్థ అధికారులతో కీలక సమాచారాన్ని పంచుకున్నాడని అతని విచారణలో తేలింది. హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన 24 ఏళ్ల నౌమాన్ ఇలాహీని కొన్ని రోజుల క్రితం పానిపట్లో అరెస్ట్ చేశారు. అతను పాకిస్తాన్లోని ఐఎస్ఐ హ్యాండర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ నివాసి అయిన ఈ వ్యక్తి ఇస్లామాబాద్కు సమాచారం అందించాడని, తన బావమరిది ఖాతాలోకి పాకిస్తాన్ నుండి డబ్బును స్వీకరించేవాడని పోలీసులు తెలిపారు. ఇదే కేసులో 23 ఏళ్ల అర్మాన్ను మే 16న హర్యానాలోని నూహ్లో అరెస్ట్ చేశారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో అతను పాకిస్తాన్కు సున్నితమైన సమాచారాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వాదనకు మద్దతుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని నిందితుడిని మరింత విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ను ఆదివారం మొరాదాబాద్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అతను తన బాసులకు అందజేశాడని ఎస్టీఎఫ్ తెలిపింది. అంతేకాదు, అనేకసార్లు పాకిస్తాన్కు వెళ్లాడు, సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నాడని ఆరోపణలు ఉన్నాయి. గూఢచర్యం ఆరోపణలపై జలంధర్లో గుజరాత్ పోలీసులు జరిపిన దాడిలో ముహమ్మద్ ముర్తాజా అలీని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నాడని నిఘా వర్గాల సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేశారు. అతను స్వయంగా అభివృద్ధి చేసుకున్న మొబైల్ యాప్ ద్వారా అలా చేశాడని నివేదికలు సూచిస్తున్నాయి. అతని వద్ద 4 మొబైల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు లభించాయి. అంతేకాదు, గజాలా, యామిన్ మొహమ్మద్ అనే మరో 2ని కూడా ఇలాంటి ఆరోపణలపై పంజాబ్లో అరెస్ట్ చేశారు. గుజరాత్ ఉపాధి హామీ పనుల్లో 71 కోట్ల భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఉపాధి చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన మంత్రి కుమారుడే అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసులో గుజరాత్ రాష్ట్ర పంచాయతీ వ్యవసాయ మంత్రి బచుభాయ్ ఖబాద్ కుమారుడు బల్వంత్ ఖబాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో కొన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీలు పని పూర్తి చేయకుండా, వస్తువులను సరఫరా చేయకుండానే ప్రభుత్వం నుండి చెల్లింపులు పొందాయని పోలీసులు తెలిపారు. ఈ స్కామ్లో భాగంగా దావూద్ జిల్లాలో అప్పటి తాలూకా అభివృద్ధి అధికారి దర్శన్ పటేల్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన వ్యక్తుల సంఖ్య 7కు చేరుకుందని ఒక అధికారి తెలిపారు. 2021-24 మధ్యకాలంలో ప్రభుత్వ అధికారులతో కలిసి 35 ఏజెన్సీల యజమానులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం కింద చెల్లింపు పొందడానికి నకిలీ ధృవీకరణ పత్రాలు, ఇతర ఆధారాలను చూపించి 71 కోట్లు స్వాహా చేశారని ఆరోపణలు గొప్పమన్నాయి.
గిరిజనులు ఎక్కువగా నివసించే దాహోద్ జిల్లాలోని దేవేగఢ్ బరియా ధన్పూర్ తాలూకాల పరిధిలోని ప్రాంతాల్లో నరేగా పనుల్లో మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజెన్సీల్లో బల్వంత ఖాబద్ సంస్థ కూడా ఉందని ఒక పోలీసు అధికారి తెలిపారు. జిల్లాలో ఉపాధి కుంభకోణానికి సంబంధించి దాహోద్ పోలీసులు బచుభాయ్ ఖబద్ కుమారుడు బల్వంత్ ఖబద్ అప్పటి టీడీఓ దర్శన్ పటేళ్లను అరెస్టు చేశారు. మేము ఇంతకు ముందు 5గురిని అరెస్టు చేశామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దర్యాప్తు అధికారి జగదీష్ సిన్హా భండారి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 71 కోట్ల కుంభకోణాన్ని వెలికితీసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు సహా గుర్తు తెలియని వ్యక్తులపై మోసం, ఫోర్జరీ, నమ్మకద్రోహం అభియోగాలపై పోలీసులు గత నెలల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్షేత్ర పర్యటన సమయంలో ఆర్డీఏ అధికారులు ఆ రోడ్లకు కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగాయని, కానీ చెల్లింపులు కేవలం కాగితంపై పూర్తయినట్లు చూపించారని ఎఫ్ఐఆర్ తెలిపింది. జనవరి 2021 డిసెంబర్ 2024 మధ్య దావోద్లోని 2 తాలూకాలలో రోడ్లు, చెక్ డ్యాంలు, రాతి కట్టడాలను నిర్మించే పనిని ఈ ఏజెన్సీకి అప్పగించారు. సామాగ్రిని సరఫరా చేయడానికి అనర్హులు లేదా టెండర్ ప్రక్రియలో పాల్గొనని ఏజెన్సీలకు కూడా చెల్లింపులు జరిగాయని పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతుంది. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితులు రోధిస్తున్నారు. ఈ విషాద సంఘటనలో మొత్తం కుటుంబం బూడిదగా మారడంతో తల్లడిల్లుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఒకేసారి పదుల సంఖ్యలో మృత్యువాత పడటం యావత్ రాష్ట్రాన్ని షాక్కు గురిచేసింది. వేసవి సెలవుల్లో సరదాగా గడిపేందుకు ఇంటికి వచ్చిన పిల్లలు, మనవరాళ్ల ఆటపాటలను ఆ వృద్ధ దంపతులు ఆస్వాదించారు. కానీ సెలవులు ఆ కుటుంబానికి ఒక పీడకలగా మారాయి. చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్లో నిన్న ఉదయం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించి బంధువులకు విషాదం మిగిల్చారు. ఈ ప్రమాదంలో 8 మంది చిన్నారులు మరణించడం అందరి హృదయాలను కలచివేసింది. ఆదివారం సాయంత్రం పురాణపూల్లోని హిందూ శ్మశాన వాటిక వద్ద విషాదకరమైన వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు నిశ్శబ్ద ప్రార్థనలు, కన్నీటి వీడుకోళ్ల మధ్య మరణించిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 17 మంది బాధితుల్లో 15 మందిని భారీ పోలీసుల బందోబస్తు మధ్య హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పర్యవేక్షణలో దహన సంస్కారాలు జరిగాయి. మిగిలిన 2 మృతదేహాలను పంజాగుట్ట, కూకట్పల్లి శ్మశాన వాటికల్లో దహనం చేశారు. బాధితులందరూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులే. అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మోడీ కుటుంబం హర్యానాలో మూలాలు కలిగి ఉన్నప్పటికీ వారి పూర్వీకులు 150 సంవత్సరాల క్రితం హైదరాబాదులో స్థిరపడ్డారు. అయితే ఘోర ప్రమాదం దుఃఖంతో పాటు సమాధానం లేని ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. అధికారుల అలసత్వమే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం పెరగడానికి కారణమైందని ప్రహ్లాద్ రాయ్ కుటుంబ సభ్యుడొకరు ఉస్మానియా మార్చురీ వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిందంటూ సమాచారం ఇచ్చిన గంటన్నర తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చిందని, కానీ అందులో నీళ్లు లేకపోవడంతో వెళ్ళిపోయిందని ఆయన మండిపడ్డారు. అలాగే కొంతమంది యువకులు చిన్నారులను కాపాడి కిందకు తీసుకువచ్చి అంబులెన్సులో ఎక్కించగా లోపల ఆక్సిజన్ లేదని చెప్పారని తెలిపారు. ఆక్సిజన్ ఉండుంటే చిన్నారులు బ్రతికేవారని కన్నీరు పెట్టుకున్నారు. అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల పరిహారం పొందేందుకు ఫారంపై సంతకం చేయడానికి మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు నిరాకరించారని వర్గాలు తెలిపాయి. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బాధిత కుటుంబాల పరామర్శకు వెళ్ళినప్పుడు మృతుడి బంధువులు, అక్కడి స్థానికుల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. స్థానికులతో పాటు మృతుల బంధువులు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను నియంత్రించడానికి వీలుగా వారి వద్ద తగినంత నీరు లేదని చెప్పారు. బాధితుల్లో ఒకరైన ప్రహ్లాద్ అగర్వాల్ నడుపుతున్న కృష్ణ పెరల్స్ దుకాణంలో మొదట మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక దుకాణం. ప్రధాన విద్యుత్ ప్యానెల్లో షార్ట్ సర్క్యూట్ ఎయిర్ కండిషనర్ పేలుడుకు దారితీసిందని, దీంతో భారీ మంటలు రేగాయని తెలుస్తోంది. కాగా గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది. ఈ ప్రమాద ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయింది. మృతుల కుటుంబ సభ్యుడు ఉత్కర్ష్ మోదీ ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తెలంగాణలో 1వ తరగతి ప్రవేశాలకు వయసు అర్హతపై తల్లిదండ్రుల్లో నెలకొన్న అయోమయాన్ని ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ 1వ తరగతిలో ప్రవేశానికి వయో ప్రమాణాలను నిర్దేశించింది. మునుపటి వయో నిబంధనలు కొనసాగించాలని నిర్ణయించింది. కొత్త జాతీయ విద్యా విధానం 1వ తరగతిలో ప్రవేశానికి కనీసం 6 సంవత్సరాల వయసును తప్పనిసరి చేసింది. అయితే తెలంగాణ, కర్ణాటక ఈ మార్గదర్శకత్వాన్ని పాటించలేదు. ఫలితంగా తల్లిదండ్రులు, పాఠశాలల్లో అనిశ్చితి ఏర్పడింది. అందువల్ల వయో ప్రమాణాలు ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు, పాఠశాలలకు సమస్యగా మారింది. గతంలో తెలంగాణ విద్యా సంవత్సరం జూన్ 1 నాటికి 1వ తరగతి ప్రవేశ వయసును 5 సంవత్సరాలకు పైగా నిర్ణయించింది. ఈ విధానం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్తో అనుబంధంగా ఉన్న పాఠశాలలు వర్తించే కేంద్ర నియమాలకు విరుద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి 2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశాలకు 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న
విద్యార్థుల వయో ప్రమాణాలను ధృవీకరిస్తూ ఒక ఆదేశాన్ని జారీ చేశారు. పర్యవసనంగా బడిబాట కార్యక్రమంలో భాగంగా నమోదు ప్రక్రియ ప్రాథమిక పాఠశాల ప్రవేశాలకు 5 సంవత్సరాల వయసు నిబంధనకు కట్టుబడి ఉంటుంది. ఆపరేషన్ కగార్ తెలంగాణలో 20 మంది మావోయిస్టుల అరెస్టు. హైదరాబాద్ గత 2 రోజుల్లో తెలంగాణలోని ములుగు పోలీసులు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్లో భాగంగా 20 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. కర్రెగుట్ట ప్రాంతం ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్లతో పాటు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఎలిమిడి, ఉసూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తుంది. అరెస్ట్ అయిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు 24 గంటల్లో లొంగిపోయిన వారిని అకౌంట్లో రివార్డు డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మిగతా మావోయిస్టులంతా అజ్ఞాతం విడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. నక్సల్ సేరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల్లో సిఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు ఇటీవల పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసింది. అయితే కర్రెగుట్టలో ఆశ్రయం పొందుతున్న మావోయిస్టు సభ్యులు అక్కడి నుంచి చిన్న బృందాలుగా విడిపోయి వేరే ప్రాంతాలకు పారిపోతున్నట్లు ములుగు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ములుగు జిల్లా పోలీసులు జిల్లాలోకి మావోయిస్టుల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు వీలుగా నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. మావోయిస్టులు తమ ప్రాంత పరిధిలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి సమగ్ర భద్రతా చర్యలను అమలు చేశారు. విస్తృత తనిఖీలు చేపట్టగా మావోయిస్టులను పట్టుకున్నారు. ఆపరేషన్ సమయంలో పోలీసులు తుపాకీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలు ఇతరులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మావోయిస్టులు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఐఈడీ బాంబులను అమర్చారని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ పి. శబరీష్ తెలిపారు. దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన కార్యాచరణే ఆపరేషన్ కగార్. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా వారిని ఏరివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ను ప్రారంభించింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొన్నాళ్లుగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు సంచలనంగా మారాయి. తెలంగాణలోని ములుగు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలోని విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లోని ఎత్తైన కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం 21 రోజుల పాటు ఆపరేషన్ కగార్ నిర్వహించారు. నిష్పక్షపాత నిజవార్తల వేదిక వర్తమానం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.